ట్యాపింగ్ కేసులో కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ ను విచారించనున్నారు సిట్ అధికారులు. కేసీఆర్ కోరిన చోటే విచారిస్తామని సిట్ అధికారులు వెల్లడించారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ ఆఫీస్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ జూబ్లీహిల్స్ పిఎస్ కు వెళ్లాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ ముఖ్య నేతలు లీగల్ సెల్ తో కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నారు. కాసేపట్లో కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు భేటీ కానున్నారు. అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ దిలీప్ లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు. దిలీప్, చెప్పండి. ఎస్ గ్రేసీ, సో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ యొక్క నోటీసులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేపు నోటీసులో తాను మాజీ ముఖ్యమంత్రి అలాగే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు లిమిట్స్ లో ఎక్కడైనా సరే విచారణ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ ఎక్కడ విచారణకు హాజరవుతారో తామే చెప్పాలంటూ కూడా కేసీఆర్ చెప్పాలంటూ కూడా నోటీసులో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇటు పార్టీ నేతలు సమాలోచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నందినార్ నివాసంలో విచారణకు హాజరు కావాలా, లేదంటే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే విచారణకు హాజరు కావాలా అనేటువంటిది ఇటు సమాలోచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో గతంలో ఆల్రెడీ బీఆర్ఎస్ లో కీలక నేత మాజీ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావు వీళ్ళు ముగ్గురు కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. కాబట్టి అక్కడే కూడా కేసీఆర్ విచారణకు హాజరైతే కొంత సెంటిమెంట్ తెలంగాణ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది అన్నట్టుగా ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ కేసులో ఎలాంటి కేసు కాదు, ఇది చాలా సింపుల్, చాలా తేలికమైనటువంటి కేసు. ఎలాంటి కేసు లేకుండా పెద్ద కేసుగా దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే హరీష్ రావు కానీ అలాగే కేటీఆర్ కానీ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూడా వేసిన ప్రశ్నలే మళ్లీ వేశారు. సో ప్రశ్నలు అడగడానికి కూడా సిట్ అధికారుల ముందు ఏమీ లేవు. సో కేవలం వేసిన ప్రశ్నలు వేసి అడిగిన ప్రశ్నలు అడిగి సమయాన్ని వృధా చేశారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి కేసీఆర్ ని మరి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేటువంటిది కూడా ఒక ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే సంతోష్ రావు అలాగే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు సుదీర్ఘంగా 7.5 గంటల పాటు సిట్ అధికారుల బృందం ప్రశ్నించింది. కాకపోతే కేసీఆర్ ని అంత సమయం వరకు విచారించే అవకాశం లేనట్టుగా తెలుస్తోంది. గంటన్నర పాటే విచారణ చేసి తర్వాత అనంతరం బయటికి వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే ముఖ్యంగా ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో ఇటు మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి సమీక్ష సమావేశంలో ఉన్నారు. సో అనంతరం సాయంత్రం 5 గంటలకు అక్కడ మీడియా ప్రతినిధితో చిట్ చాట్ చేయనున్నారు. ఆ తర్వాత తాను కూడా ఫామ్ హౌస్ కు చేరుకోబోతున్నారు. అలాగే హరీష్ రావు కూడా ఇటు సిద్దిపేట నేర్చుకుని ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా సాయంత్రం వరకు కేసీఆర్ ఫామ్ హౌస్ కు చేరుకొని అక్కడ సమాలోచనలతో పాటు ఇటు లీగల్ సెల్ ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. గ్రేసీ, ఓకే, థ్యాంక్ యూ దిలీప్.